హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. నైజాం బాక్సాఫీస్ కింగ్ ఎవరు? నైజాం అనేది ఈ మధ్య కాలంలో తెలుగు స్టేట్స్ లోనే పెద్ద టెరిటరీగా మారింది. బట్ తెలుగు సినిమా స్టార్ట్ అయిన కొత్తలో ఇక్కడంత మార్కెట్ ఉండేది కాదు. తెలుగు స్టేట్స్ లో పర్సెంటేజ్ బట్టి చూస్తే ఒకప్పుడు తక్కువ కలెక్షన్స్ వచ్చేది నైజాం నుంచే. ఆంధ్ర సీడెడ్ కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉండేది. అయితే ఏఎన్ఆర్ గారి సినిమాలు ఇక్కడ రికార్డ్స్ పెట్టుకుంటూ రాగా తర్వాత ఆ లెగసీని క్యారీ చేస్తూ నాగార్జున గారు ఇక్కడ ఆల్ టైమ్ రికార్డ్స్ తో దుమ్ము లేపుతూ వచ్చారు. అలా చాలా ఏళ్ల పాటు చిరంజీవి నాగార్జున ఇక్కడ చక్రం తిప్పగా తర్వాత పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లీగ్ లోకి ఎంట్రీ అవడంతో నైజాంలో ఆల్మోస్ట్ అన్ని రికార్డులు వీలవే ఉండేవి. అండ్ ఫ్యాన్ బేస్ బట్టి చూసినా కూడా ఈ జనరేషన్ ఒక చక్రం తిప్పారని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి నైజాంలో కింగ్ అనేది ఎవరు అంటే ఇది ఒక హీరో టెరిటరీ అని చెప్పే పరిస్థితి లేనే లేదు. హైప్ ఉంటే చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు కూడా ఇక్కడ దుమ్ము లేపుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఇక్కడ రికార్డ్స్ ని పెట్టగలుగుతున్నారు. చివరికి ట్రేడ్ ఇక్కడ వీక్ అని చెప్పే ఎన్టీఆర్ సినిమాలు కూడా డే 1 నుంచి ఫుల్ రన్ వరకు ఇక్కడ రికార్డ్స్ పెట్టుకుంటూ వచ్చాయి. దీన్ని బట్టే చెప్పొచ్చు నైజాం సిచ్యువేషన్ ఎలా ఉందో. ఒకప్పుడు నైజాంలో బీసీ సెంటర్లు ఎక్కువగా ఉండేవి. బట్ ఈ రోజు హైదరాబాద్ లో మల్టీప్లెక్సెస్ ఎక్కువగా చూస్తున్నాం. సింగిల్ స్క్రీన్ లో కనపడని పరిస్థితి. నైజాంలో ఉన్న డిస్ట్రిక్ట్స్ లో కలెక్షన్స్ ఎంతైతే వస్తాయో దానికి రెండింతల కలెక్షన్స్ హైదరాబాద్ నుంచే వస్తూ ఉన్నాయి. సో అలా బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్ 1 గా ఉన్న నైజాం కి నెంబర్ 1 హీరో ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి క్వశ్చన్ మార్క్. ఈ రోజు ఈ టాపిక్ రావడానికి కారణం ఒకే ఇయర్ లో రిలీజ్ అయిన 3 సినిమాలు ఆల్మోస్ట్ ఒకే రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర బెంచ్ మార్క్స్ ని సెట్ చేయడం. అండ్ ఒకప్పుడు టాప్ హీరోలు ఇప్పుడు వెనకబడ్డాం. టైర్ 1 లో లీస్ట్ లో ఉండే హీరోలు ఈ రోజు టాప్ లో ఉండడం. నైజాం స్టాటిస్టిక్స్ అనేవి కంప్లీట్ గా చేంజ్ అయిపోయాయి. మరి ప్రెజెంట్ నైజాం లో టాప్ 10 మూవీస్ ఏంటో, నైజాం లో కింగ్ అయ్యే ఛాన్సులు ఎవరుకున్నాయో, పుష్ప ర్యాంపేజ్ నైజాంలో ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. స్టేట్ వైజ్ బిగ్గెస్ట్ హిట్ సిరీస్ కి స్వాగతం. ఇప్పటికే ఈ సిరీస్ లో చాలా వీడియోస్ ని అప్లోడ్ చేశాం. మిస్ అయి ఉంటే చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ఒక 5 ఏళ్ల ముందు వరకు నైజాంలో టాప్ హీరోలు అంటే పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు. అయితే ప్రెసెంట్ టైర్ 1 లో లీస్ట్ లో ఉన్నది కూడా వీళ్ళే. భీమ్లా నాయక్ అండ్ సర్కార్ వారి పాట ఇక్కడ ఓపెనింగ్స్ లో తమ సత్తా చాటిన ప్రెసెంట్ టైర్ 1 హీరోల బెంచ్ మార్క్ అయిన 100 కోట్ల గ్రాస్ ని అందుకోవడంలో కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. యాక్చువల్ గా వీళ్ళకి ఛాన్స్ కూడా వచ్చింది. బట్ టాక్ సరిగ్గా పడకపోవడం దీనికి వన్ ఆఫ్ ది రీజన్. ఫుల్ రన్ లో 100 కోట్ల గ్రాస్ కొట్టడం అంటే చిన్న విషయం కాదు. బట్ ఈ రోజు అది నార్మల్ అయిపోయింది. టాక్ బాలేకపోయినా హైప్ ఉంటే చాలు అనే రేంజ్ లో చాలా సినిమాలు ఇక్కడ పర్ఫార్మ్ చేస్తున్నాయి. కల్కి, సలార్, దేవరా, పుష్ప 2 కి ఇక్కడ యునానిమస్ పాజిటివ్ టాక్ ఏం రాలేదు. బట్ సినిమాపై ఉన్న హైప్ వీటికి బాగా ప్లస్ అయింది. పుష్ప 2 ఇప్పటికే ఇక్కడ 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేస్తూ ఫాస్టెస్ట్ 100 crore మూవీగా నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా నైజాంలో 100 కోట్ల మార్క్ దాటిన 6వ మూవీగా రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. తమిళనాడు మార్కెట్ ఒకప్పుడు తెలుగు స్టేట్స్ తో ఈక్వల్ గా ఉండేది. బట్ ఈ రోజు ఒక నైజాం మార్కెట్ తమిళనాడుకి ఈక్వల్ గా తయారైంది. సరైన రిలీజ్ తో, సరైన టాక్ తో ఒక సినిమా పడిందంటే మాత్రం నైజాంలో 200 కోట్ల గ్రాస్ అనేది కేక్ వాక్. పుష్ప 2 లాంగ్ రన్ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి అసలు టాప్ 10 లో ఉన్న సినిమాలేంటో, ఏ మూవీ రికార్డ్ గా ఉందో చూద్దాం. లిస్ట్ ని యాజ్ యూజువల్ గా లాస్ట్ నుంచి మొదలు పెడితే 10వ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది సరిలేరు నీకెవరో ఫిల్మ్. డే 1 నుంచి రీజనల్ మూవీస్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ పెడుతూ వచ్చిన ఈ సినిమా ఫుల్ రన్ లో 39.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ స్టిల్ లిస్ట్ లో కంటిన్యూ అవుతుంది. బట్ పుష్ప 2 రాక్ తో టాప్ 10 నుంచి వెళ్లిపోయింది ఈ ఫిల్మ్. సో ఇకపై టాప్ 10 లిస్ట్ లోకి వెళ్లాలంటే 41 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సిందే ఏ సినిమా అయినా. ఇక 9th ప్లేస్ లో కొనసాగుతుంది పుష్ప పార్ట్ 1. డే 1 నుంచి ఆల్ టైమ్ రికార్డ్స్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ ఫుల్ రన్ లో 40.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ నైజాం లో రెండోసారి 40 కోట్ల మార్క్ దాటిన సెకండ్ హీరోగా అల్లు అర్జున్ కి రేర్ రికార్డ్ అయితే తెచ్చిపెట్టింది. ఇక 8th ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది KGF 2. వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు అసలు ఒక డబ్బింగ్ సినిమాని తేడా లేకుండా డే 1 నుంచే ఓచుకొత్త కోసిన KGF 2 ఫుల్ రన్ లో 43 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ రిలీజ్ అయ్యే టైం కి ఆల్ టైమ్ టాప్ 5 లిస్ట్ లోకి చేరి దుమ్ము లేపింది. ఇక 7th ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది బాహుబలి 1. డే 1 నైజాం లో 5 కోట్ల బెంచ్ మార్క్ ని పరిచయం చేస్తూ ఫుల్ రన్ లో 25, 30, 35 అండ్ 40 కోట్ల షేర్ మార్క్ ని పరిచయం చేస్తూ ఓవరాల్ గా 43 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన బాహుబలి 1 స్టిల్ లిస్ట్ లో కంటిన్యూ అవుతుండడం విశేషం. ఇక 6th ప్లేస్ లో నిలిచింది అలవైకుంఠపురంలో ఫిల్మ్. నైజాంలో బాగా ఆడేవి మాస్ ఫిల్మ్స్. బట్ రూల్ కి విరుద్ధంగా ఒక క్లాస్ అండ్ ఫ్యామిలీ సినిమా అయిన అలవైకుంఠపురంలో ఫిల్మ్ ఓవరాల్ గా 44.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ట్రేడ్ కి సైతం షాక్ ఇచ్చింది. అప్పటికిది నాన్ బాహుబలి 2 రికార్డ్. నౌ కమింగ్ టు ద టాప్ 5. 5th ప్లేస్ లో 100 కోట్ల గ్రాస్ తో అండ్ 63 కోట్ల షేర్ తో కంటిన్యూ అవుతుంది దేవరా ఫిల్మ్. డే 1 ఆల్ టైమ్ రికార్డ్ ని కొద్దిలో మిస్ అయిన ఈ ఫిల్మ్ టాక్ పడుంటే వేరే లెవెల్ లో పర్ఫార్మ్ చేస్తుండేది. బట్ మిక్స్డ్ టాక్ అయినా కూడా ఐపోల్ రన్ అయిపోవడంతో ఓవరాల్ గా నైజాంలో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన 5వ సినిమాగా లిస్ట్ లో అయితే కంటిన్యూ అవుతుంది. ఇకపై టైర్ 1 హీరో సినిమాకి హిట్ టాక్ వచ్చిందంటే నైజాంలో 100 కోట్ల గ్రాస్ ని బెంచ్ మార్క్ గా చెప్పొచ్చు. ఇక 4th ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది బాహుబలి 2. నైజాంలో 50 కోట్ల గ్రాస్ కొడితేనే గొప్పగా చెప్పుకునే టైంలో 115 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ 68 కోట్ల షేర్ తో ఎన్నో ఏళ్ల పాటు ఇక్కడ టాప్ ప్లేస్ లో కంటిన్యూ అయింది. అండ్ ఈ రికార్డ్ బ్రేక్ అవడానికి 5 ఏళ్ల టైం అయితే పట్టింది. ఇక 3rd ప్లేస్ లో రీసెంట్ గా యాడ్ అయింది సలార్ పార్ట్ 1. నైజాంలో 100 కోట్ల గ్రాస్ దాటాలంటే గ్రాండియర్ VFX మూవీనే కావాలేమో అని అంతా అనుకుంటున్న టైంలో ఒక మామూలు కమర్షియల్ సినిమాగా రిలీజ్ అయిన సలార్ ఫిల్మ్ ఏకంగా 100 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది. దానికి కారణం ఒకటి, అదే ప్రభాస్ కట్అవుట్. ఫుల్ రన్ లో ఏకంగా 71.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఈ రోజుకి టాప్ 3 ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక 2nd ప్లేస్ లో ఇదే ఇయర్ లో రిలీజ్ అయిన కల్కి యాడ్ అయింది. ఒక ఫ్యాంటసీ సైఫై ఫిల్మ్ ఇంత రన్ కలెక్ట్ చేస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. డే 1 నుంచే అన్ఎక్స్పెక్టెడ్ అంతా ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ నైజాంలో
నైజాంలో ఫుల్ రన్ లో ఏకంగా 140 కోట్ల మార్క్ ని దాటేస్తూ ట్రేడ్ కి సైతం షాక్ ఇచ్చింది. 93 కోట్ల షేర్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కల్కి ఫిల్మ్. అలా టాలీవుడ్ హీరోస్ లో నైజాంలో 3 సార్లు 100 కోట్ల గ్రాస్ దాటిన ఓన్లీ హీరోగా. రేర్ రికార్డ్ అయితే ప్రభాస్ పేరు మీదనే ఉంది. అలానే 3 సార్లు 50 కోట్ల షేర్ దాటిన హీరోగా కూడా ఇక ఫస్ట్ ప్లేస్ లో ట్రిపుల్ డిజిట్ ని పరిచయం చేస్తూ ఇప్పటికీ నెంబర్ 1 ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది RRR ఫిల్మ్. బాహుబలి 2 110 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తే RRR 112 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఎపిక్ రికార్డ్ ని నమోదు చేసింది. ఇంత మార్జిన్ తో నైజాంలో రికార్డ్ బ్రేక్ అవడం అదే ఫస్ట్ టైం. గ్రాస్ 176 కోట్ల పై మాటే. యాక్చువల్ గా నార్మల్ కండిషన్స్ లో రిలీజ్ అయి ఉండుంటే 200 కోట్ల మార్క్ ని ఈజీగా దాటుండేది RRR ఫిల్మ్. ఇక పుష్ప 2 6 డేస్ రన్ తోనే 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేయగా 7 డేస్ లోనే 73.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఫస్ట్ వీక్ రన్ తోనే ఆల్ టైమ్ టాప్ 3 పొజిషన్ కి వచ్చేసింది. సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు కల్కి రికార్డ్ లేచిపోవడం పక్కా. సో నైజాంలో RRR రికార్డ్స్ అయితే రిస్క్ లో పడ్డాయి. ఎలానో ఈ మంత్ అంతా కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో RRR ని మార్జిన్ తో బ్రేక్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. అలా ప్రస్తుతానికి ఒకప్పటి కింగ్స్ అయిన పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు ఈ రేస్ లో వెనకబడగా ప్రభాస్ అయితే టాక్ తో సంబంధం లేకుండా అందరికంటే ముందున్నాడు. ఇక ఈ లిస్ట్ లోకి రీసెంట్ గానే యాడ్ అయ్యారు ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్. ఇక ఇప్పుడైతే రామ్ చరణ్ వంతు వచ్చింది. గేమ్ చేంజర్ తో ఎంత నెంబర్ పెడతారో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది నైజాంలో టాప్ 10 హైయెస్ట్ గ్రోసెస్ లిస్ట్ అండ్ పుష్ప 2 పర్ఫార్మెన్స్. పుష్ప 2 లాంగ్ రన్ లో ఇక్కడ ఎంత నెంబర్ ని పెడుతుందో నెక్స్ట్ ఏ సినిమాలు ఈ లిస్ట్ లోకి చేరుతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.